ఎక్కడ నీ చేతులు వేస్తాండేది నువ్వు ఎంతైనా కూడా నా కొడుకు పెట్టు మా దెబ్బల్లో పిండా కుర్తించేస్తాను నా బట్టములు కానీ చెప్పక దున్నపోతే ఇక్కడ పోసి నా బట్టములు గోబడి తెచ్చినాను నా బట్ట ఎంత మాట్లాడుతానమ్మా పొద్దున్న కాదా నేను బ్యాగ్ లేకేమో చేపెట్టినా ప్యాలి పిండి దొరికింది అనుకునే ఉందా అనుకుంటావులే దెబ్బల పేలు పేలకలేదు తీరుకునే నా కొడుకు బిడ్డ దెబ్బల్లో తింటా నిందా దెబ్బలో దించేస్తా అంటే ఏదో పాయింట్ అని చెప్పి పసిపెట్టని చెప్పి ఎత్తుకొచ్చుకుని ఇంట్లో చాక్కుంటే నువ్వు ఎట్లా పనులు చేస్తావు నా బట్ట నువ్వు ఎంత మాట్లాడతా సరేలే అందుకని నా కొడుకు నేను రెడ్డి కాదు పని చేయనిందే అవునా సరే బాబు మా రెడ్డి నువ్వు ఇద్దరు పరమణ దేశం ఎదురువేరం పోతున్నారు కనుక భద్రం స్వామి నువ్వు భద్రమ్మా సరేలే నీకు ఎట్లా పండుకుంటే తెలియదా ఏమిరా మొన్న తెచ్చేసుకొని పండుకున్న 3 కుక్కలు నాకినాయి ఏంది గంట సేపు లేడ్చినా ఏది నాకుతాండే ఇంటి ముందర లేదు రోల్లోనా మొన్న ఉబ్బట్లు చేద్దామని బెల్లం నలుగుట్టింటి రోడ్లో మహానుభావుడు నారాయణ పుచ్చి తోలబట్టి అప్పుడు వెళ్ళిపోయినాయి మొక్కల అవునా సరేలే మళ్ళీ నారాయణ మల్లుకుండే ఏంటికి రోజు చూడు చెక్క సరేలే సరే వస్తున్నా భద్రమ్మ ఏ నగోరు అయిపోయావమ్మా సరేలేమ్మా సమయ సరే సస్తా అంటే చలిపోయి మమ్మల్ని పొగురు పట్టి చచ్చి 10,000 రూపాయలు పైకమ్మ సత్యాన మూట కట్టినవా క్యాష్ ఎక్కడ పెట్టినావు అయ్యో దానికి బేగాలు వేసేసి గల్లా పెట్లు పెట్టేసిన అవునమాట అయితే మనం పరమడ చేసి ఎద్దల పేరం బయలుదేరదాం రా తలారి కొండలో విడిచినాడు విడిచినాడు అబ్బా ఓలగొండల పట్ల మెడిసి వీడు ఓలగొండల పట్ల మెడిసి పోలేటి వరకు చేరవచ్చినాము ఈ పోలేటి వరకు మీ అమ్మ కట్టింది సత్య భోజనం భోంచేసినాంపా అది హేదముగా ఎద్దల మీద బయలుదేరాము రత్తలారి అలాగే బయలుదేరదాము పోలేటి వరకు పిలిచినట్టు రాఘవల్లారా పాలెటవర్తో విడిచిన రెడ్డి అడ్డకపోతాడు ஒரு பால கொண்டு ఎవరు వచ్చానే రాఘవల్ల రెడ్డి పోలేట వరద విడిసి ఈ పోలగోలు పట్టం చదివించినాం కదా ఈ పోలగోలు పట్టం నీకు ఎవరైనా గుర్తుపైన ఉన్నారా ఏమి ఇప్పుడే 6 మంది కుమారులకు కూడా ఎద్దులు బేరం చేసి ఎద్దులు తెచ్చాము. అతను చెంతకు వెళ్ళి ఎద్దులు తెచ్చేదను చెప్పిన గుర్రాలు గట్టి గిజ్జలు కట్టుకోవద్దు పంటే అవే కట్టేది ఊడిపెట్ల ఎవరాడా మనిషే కదా ఎద్దులు కొని మన ఓల్గుడి పడి తోలు పెంపించుడవా ఇంకా కొనలే సర్దాపు గురబై రాని కొనే సప్ప సర్దాపు గురబన్నా
దండాము నీకు దండాము బాగున్నావునా కోటికి చలాపదే వేల దండామే రాఘవలారెడ్డి రెడ్డి నీకు చాలా 10,000 దండాము రాఘవలారెడ్డి. రాఘవరెడ్డి గారు బాగుండవా? అయ్యా బాగున్నాం. నేనే తలారే బాగుండవా? మీరు క్షేమంగా ఉన్నారా? ఏళ్ళు అట్లా చూస్తారు నాకల్లా ఏమీ లేయ్యా, ముందు చూస్తే సన్న ఏలక పిల్ల మాదిరి కొంటే బియ్యానీ పిల్ల అయిపోయినావని గుర్తుపట్ల నన్ను ఎవరో నాకేం కనుచూపుకొని నాగమాన్ కింద వంకొని నువ్వు పీటింటే తిన్నద్దరు అలా నేను బాగుండవా? మళ్ళీ నువ్వు తినేస్తావు కదా, చూసి వెళ్ళిపోతే అంతేనా? సరే, మన ఆవులు ఎద్దులు ఎన్నేవునా? ఇవన్నీ ఇక మందులో ఇవన్నీ మనమేనయ్యా. ఇదినా ఇది ఈ రెండు ఎంతో చెప్పి దాన్ని కానీ పట్టుకొని పోయి వద్దులే. ఏళ్ళరా ఆవులు కిందకు వదిలినా ఇంకా ఏం దాడుతుంది రజా? నీకు అంతే తెలిసిందే. అట్లా సెల్లు స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 12 దాటలు దాటుతుంది అది. అబ్బా ఇంకెర్రా నేను దాలేడేది నైనా అబ్బా ఎర్రా పొల్లి వేస్తుంది. దాన్ని పట్టుకొని పోరనైనా అదినా లాస్ట్ లో ఉండదు రేట్ చూడ దాన్ని కూలికి పెట్టినా దా గుడ్డ కింద వ్యాపారము దళారుల వ్యాపారం నాకు నచ్చదు. ఒక మాట నువ్వు చెడిపోకూడదు, మేము చెడిపోకూడదు. సరే గమన్ ఒక మాటను. ఇంతకుముందు 6 గంటలు తీసుకున్నారు, దాన్ని నేను చెడిపోయినా పర్వాలే 50,000 ఇచ్చేయినా. తప్పు నా కొడక, కడుపు కూర తింటావు, కాలువలో బురద తింటావు నువ్వా? ఏముందని నీకు చూడు, గోటం చూడు ఎంత ఉంది అంటే. ఒకవేళ వట్ర చూడు నిన్నే బాధపడి గోటం చూడు చూడు ఎంత ఉందా? కాదన్నా గమ్మునుండలే నేను నోరు తెరసద్దు. ఇంకా నేను 50,000 మా అమ్మ చచ్చికి వెళ్ళదు చూడ, లాస్ట్ 72,000 చేసుకోపో. ఎట్లనమ్మా గట్టిదనా? ఇంకెట్లా నువ్వు చెప్పేదిరా? నువ్వు లాస్ట్ మాట చెప్తాండా, నువ్వు 25,000 చేసుకోన్నా. నీకు దండ పెడతారే మా అమ్మ చచ్చి పంటలని నాశనం అయిపోయి ఎంత బాధపడ్డా. ఇంకా నోరు తెరిస్తే బాగుండదు. లాస్ట్ 83,000 రా. గిట్టదే గిట్టదు కదన్నా, గిట్టదు గిట్టదు గిట్టదు. 6 గంటలు ఇచ్చినాం కదనా, దీంట్లో ₹1 ఎట్లాగేసిందా? ఇంకెట్లరా? నువ్వు లాస్ట్ మాట 22,000 ఇచ్చేయినా, నీకు దండ పెడతామన్నా. లాస్ట్ 99,000 నీకు గిట్టింది గిట్టదురా? సరే ఉన్నీలే పోన్నా. ఉన్నిపో సరే, వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే మిట్లతో కొడతారు, బిర్యానీ వెళ్ళిపో. మంచి ఎద్దులు కొనేస్తే పో. ఎద్దులు కొని వాళ్ళు కూడా ఇప్పుడు తోలు పంపించాడవా? 50,000 చెప్తాడా? నీకు చెప్పనుందేం రా తలారి, 50,000 పంపించాడవులే. నేను ఎప్పుడు ఆయన 99,000 కొనేస్తట్లే. 99 రేటుగా జాస్తి కదా నా కొడకవే. వాడు నీకేమో ముందు 6 దవాలు కొనే మొత్తం ఫ్రీగా పెట్టించిడా? ఈ కాడే నీకు టోపేశారనే సరాబు కూడా మనకు అవసరమే లేదు. 99,000 తన పని నా కొడుకు పోనీకిని. అయితే పోలు కూడా పొరపాటు తోలు పంపించాడవా? తోలు ఇచ్చేసినప్ప. అయితే మనం బయలుదేరదామా? పదసమే మరి ఏకమందు నా బయలుదేరే రాఘవల్లారాయ్. తలారి
గోవింద రాజమలియో ఈ పాల్గొన 16 మంది నిర్వచనం కాబట్టి రాగమన రచ్చలు కడ మనం పౌలించిన సమయమున ఈ తూరు భాగము చూడగా శిలక రత్నంలో దేవత ಯಾವ ರೀತಿగా మెరమలుస్తుందో చూడ తలారి ఆరు విధాలు చెప్తారు దేవుడు నాడు ఈ ఊరిలోన ఈ పాలకొండలోన దేవ కణికలో ఉంది నాకు లోకం దగ్గర నా కణికలో ఉంది కదా ఇందరు లోకం దగ్గర ఇందరు కణికలో ఉంది పార్వతి పరమేశ్వరిలాగా సరస లోకం దగ్గర సరస్వతిలాగా ఉంది కదా ఈ ఎదురు వచ్చే దేవత పూజలు కలుగుతాము పూజ సమయకి కొర్రబడ తలారి తలారి అలాగే పూజ కలుగుతారు తలారి శివ శివ శంకర హర శివ శివ పాపము పూజల సేయల తెలియని ఏ పూలు తేవాలని పూజకో ఏ పూలు తేవాలని పూజకో ఏ నీళ్ళు తేవాలని శంభో హర హర నమో నమో मारे डोले वनी रे दे दो ताना मारे डोले वनी रे दे दो ताना मारे डो जला पतानी पूजा को मारे डो जला पतानी पूजा को गंगम में चिना जैना वाया वने गंगम में चिना जैना वाया वने गंगना ताना
హరహర మాధవ శంభో శంకర తలారి. హలో హలో శివుడే శివుడే విష్ణువు శివుడే బ్రహ్మా ఓంకారమే శివమయో చంద్రకళాధర చంద్రకళాధర పూజలు కనరా పండితర ಎದುರು ಬಂದಿದ್ದವ್ರಿಗೆ ಹಲಗಿನ ಪೂಜೆ ತಲಾರಿ. ಆಹಾ ಏಯ್ ಪೂಜೆ ಸಾಮಾನು ಸೇತ ಬಟ್ಟನೆ ರಾಘವಲ್ಲ ರೆಡ್ಡಿ రైతు బాంధవులారా, ఏరా తలారి, నేను ఎదురు వచ్చి దేవత పూజలు చేసిన సమయమున ఈ పావులుండే రైతులు ఈ చూసేటి సమవారు వాళ్ళకల్లా చూసి నువ్వు ఎందుకన్నా కిల్ల కిల్ల పక్క పక్కన ఎవరా తలారి? ఏమో స్వామి వీళ్ళందరూ ఏం చిన్నగా నెగినారా? వాళ్ళు ఎందుకు నెగిరి సార్ చూడపోయి ఇందు స్వామి నువ్వు శాంతం పెట్టుకో నేను చూసుకొని వస్తా. జాగ్రత్త మెరుగుని వస్తా అంటే నువ్వు దండ పెట్టినామా మీరందరూ నెగినారేమే అదే ఎవరి మీద మాది ఓలుగొండలోనా ఎద్దులుకో బాగా చెప్తాను ఎద్దులు చూసుకొని కొత్త ముసుకొని ఊరికి కొత్తగెద్దు అన్నట్టు నువ్వా ఎద్దులు ఇట్లనే ఎద్దు కొత్త మూసుకొని పో అంటావు నువ్వా? ఊర్లో ఆడవాళ్ళు లేరు? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారేమే? ఆడే దండం పెట్టేది ఆడవాళ్ళకు అంత దూరం నుంచి వచ్చి మా ఊర్లో ఆడదానికి దండం పెడితే ఆడదమ్మా ఇంకేమే
నా కొడుకు పెట్టి దండ పెట్టేసాడు. నీ కొడుకు పెట్టిన ఎవరు అమ్మా? శ్రీరమోలు చిన్నారెడ్డి కూతురు వారం శనివారం నాడు వెలుగుని వస్తా అంటే ఒక పొద్దుతా దేవుడు అనుకుని దండ పెట్టినారు. చచ్చిపోయినా కొద్ది ఫోన్ చేయొస్తా. ఎవరు తెచ్చుకున్నా నువ్వే అదేనా తెచ్చుకోలేదు. అప్పా మనం పొర్లు దండాలు పెట్టినది ఒదిగి చేయి. సరే వందనాలు చేసినది దేవత కాదండి. ఎవరికి? అవును ఇంకెవరు? ఎవరికిరా? అబ్బా మనము దండపురం మధ్య దేవుడి కాదు ఆరకాశమే ఆడతాను అనమాట. ఆడదై పుట్టిన రథమ ఊరే గుంపట ఆడదై పుట్టిన రథమ ఊరే గుంపట తన చిన్న పతలు నేర్పించద గర్వతరాలా తనకంత గర్వమో తలారి యువతిరా ఆయాడాది యువతిరా ఆయాడాది సరి వారిలో పాలైతి ఆయాడాది యువతిరా కలకలగేటి రథముల కొలువాయా కలకలగేటి రథముల కొలువాయా న్యాయమా దానికంత గర్వమా యువతిరా ఆయాడాది యువతిరా పెద్దవాడని గౌరవగా రథము తిప్పిన హాడు చెబుతుంది. అప్పా ఈ పాల్గొని పురపట్ల శిరోమణి శీలమకొండమ్మ చిన్నారెడ్డి దంపతులకు అవును 6 మంది కుమారుల సందులు లేక జన్మించినటువంటి ఆడబిడ్డ అంటప్ప. ఏమన్నా చెల్లెలు కుమారుడికి మన తండ్రి చేయింది. ఊపా నా చెల్లెలు కొండమ్మకి ఆడబిడ్డ సంతానం కలిగింది అనమాట. ఆడబిడ్డ సంతానం కలిగిన సందేశం నాకు తెలియదు, నీకు ఎలా తెలుసురా తలారి? రైతులు అడగాలి కండి చూపిరా. ఆయన దీని సందేశం ఏమి? అప్పా రెడ్డి దేశాయి రెడ్డి అని పేరు పొంది అవును అరకాస ఆడదానికి దండ పెట్టిన మన బ్రతుకేల తండ్రి. అవును తలారి. ఒక 100 రూపాయలు ఇట్లే ఏమిటికి? కొట్టుకోట్లేక పోయా 50 రూపాయలు బాండాయిలు 50 రూపాయలు పాలడాయిలు తెస్తా. సరే పాలడాయిలు తాగి నువ్వు చచ్చిపో, బాండాలు తిని ఇక్కడ ఇదేనా తలారి వాడు చెప్పమాటలు సచ్చి ఏమరా మనం సాధించేది? కరెక్ట్ చెప్పినావుబ్బా. ఏమి? అందుకే ఇప్పుడు గబక్కన ఒక ఆలోచన వచ్చా. ఆమె ఎవరో కాదు, నీకు చెల్లెలు కూతురు, నీకు మేన భాగ్యము. అవును. ఇప్పుడు నీ చెల్లెలు కొండమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె ఉప్పించ పేలించలేక మోసమైన చేసి ఆమె కూతురు మన నీ చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి చేసుకున్నాం అనుకో, ఇక్కడ జరిగిన అవమానాలకు మనం ఓలుగుండా పిలుచుకొని నాకే సందేశం తలారి. అవును అవును నాడు పాల్గొని చిన్నారెడ్డి తోడుకొని పోయినా ఇక చెల్లెలు కొండమ్మదేవిని వాటి మీద తాను కూతురు మనం చేర్చుకున్నా ఈ సూసైటీ సభ వారు మన వాళ్ళు కూడా ప్రజలు ఏమనుకుంటారా తలారి? మనకు ప్రాణం ముఖ్యమా మానం ముఖ్యమా? మానమే ముఖ్యము కాబట్టి సారీ మన ఓలుగుండలు ఏమైనా చెప్పుకోవచ్చు. చెల్లి కొండమ్మ దగ్గరికి పోయా మీరు గొలిచే శివమతం వాళ్ళ హరిమతం కదా. ఒకవేళ ఆయన కూడా ఒప్పుకోకుండా పోవచ్చు. పాగేట్లోకి వేసి నామాలు తుడిపేసి ఆయన దగ్గరికి పోయమ్మా మేము కూడా ఇప్పుడు హరినామే కొలుస్తాము. మంచి మంచి సమయానికి మంచి మాట చెప్పావు. కానీ ఇంకో మాట, ఆడవాళ్ళకు చీరలు సారులు పుట్టింటి సారిగన్య నగలు పసుపు కుంకుమ పోగుదారు ఇట్లాంటి ఇంకా ఎక్కువ కదా. 25 సంవత్సరాలు తీసుకొని పోతే అప్పుడు పోతుంది చూడా కొండమ్మ చూడా. ఈవిడ మాత్రమేగా ఈ పోలేటి వద్ద చేరువచ్చినాము. అడ్డనమ్మలు తుడివేసి నీళ్ళు వరం పాల్గొని పట్టణానికి వచ్చినాం కదా. ఎక్కడ నా చెల్లెలు కూడా చాలా ఉన్నాం ఇక్కడ. ఇదేనప్పా ఏమి ఇదేనమాట. అవురా పగట రమ్మల పగట తీగల గుండ వల్లల సన్నగాజుల
కాతులు శ్రీకాతులు పంపు కాపండి కొండమ్మ మేడ పగడి రమ్మల పగడి తీగలు కుండమల సన్న గాజుల గాజుల చెరి గాజుల చిలకలు కోరికలు భోగముల చెలకొడము తాను మనము ఎదురు చూడక అద్దాల మేడలో ఎవరు దిగుచుండగా అగపడుతుంది చూడతాలని పారు చూడక్కడ వాళ్ళు అదిగోనప్ప నీ పలుకులు వినగానే నీ చెల్లెలు కొండమ్మ చెంగు చెంగును వస్తున్నారు. నీ నెగడుతున్న కాడ పెడుతున్నావు కదా దాని విధాలు చెప్తున్నా మాలికమ్మా వినవిన ఆ ముద్ద చెల్లెలా అమ్మ వినవిన ఆ ముద్ద చెల్లెలా నాట మాటల వాళ్ళకి క్షమా చెల్లెలా నీవు నేను ఒక గర్భవాసమ జన్మించదమ్మా నీవు నేను ఒక గర్భవాసమ జన్మించదమ్మా ఆయగారు కమని కమర కలగండి చెల్లెలా అమ్మ విలువెన్న ముద్దు చెల్లెల చెల్లెల కొల్లమ్మ ఎలా వచ్చావు ఎలా వచ్చినా పురి హరిహరా అయ్యో బుదిరిపోయినా దొరసని నాకు ఏమన్నానా నచ్చేమానన్నానా నల్లుల్లో నచ్చేమానన్నానా కుమారులు
చెల్లెలకొండమ్మ అన్నగారు నీ పాల్గొండ పట్టణము అవును. మా బావసి నాగిరెడ్డి అవునండి. 6 మంది కుమారులు 6 మంది కోడాండ్లు అవులే. కోటివాడు తలారివాడు పాల్గొండ పెట్టిన పంట ఫలాలు సుఖ సీమగౌడమ్మ చెల్లెలకొండమ్మ దేవి ఎల్లరూ క్షేమాన కలరన్నయ్య చాలా సంతోషమైన అమ్మ మరి చెల్లెలకొండమ్మ ఓలుగుండు పట్టడబడా అవును బుద్ధి వినే దురసాని రాగు ఆ, అలాగే నా మీనల్లు ముద్దు కూతురు ఓలుగుండలు ఇచ్చింది పెద్దలెల్లరూ క్షేమం అన్నయ్య అందరూ సుఖ సీమగౌడమ్మ చెల్లెలకొండమ్మ దేవి మరి పిల్లలు మొదలుకొనెన్నడూ నా పాల్గొండకు వచ్చిన వాడు కాదు అవును మరి చెల్లెలు బాగోగులు అడిగిన వాడివి కాదు ఆహా మరి రాకెట ఈ దినమున వచ్చిన కారార్థములు దాని ఏమిటన్నయ్య విధానం చెప్పను హాలికచ్చమ్మ చెల్లెలకొండమ్మ దేవి అది కదయ్య అమ్మ విన ముద్దు చెల్లెల చెల్లెలకొండమ్మ ముద్దు చెల్లెల చెల్లెలకొండమ్మ పూట పోయాడమ్మని కుమారులమ్మ బాగా ఓలే. చిన్న కొడుకు వెంగళ్ళరింటికి పిల్లి గాలి విడవే చెల్లెలకొండమ్మ రాసం పాసం లేదు మగోడుగా మేసాలు పుట్టిన లేదా హ్యాండ్ సరి చేసుకుంటే సరిపోతుంది తప్పు నా బట్ట ఆ? అదే ఏమి నీకు ఎరుకోగలగా మా మధ్య గాజులు వేసుకొని చీర పాడ కట్టుకో మనం మన లబ్బడం తెలుస్తాయి ఆ చెల్లి పెగి ఈసారి పసారం ఉండాలి మగోడు అన్నాక కమ్మి పట్టుకో మీరు ఇట్లా బతుకండి బతుకులు ఎన్నేళ్ళు నాకు పెళ్లి చేసి పంపించి మీరు అయిపోయి 50 ఏండ్లేమ్మా ఆ? యాపత్తో నువ్వు వచ్చినావా హై. కాదమ్మా ఏంటి కొట్టి మళ్ళా నోరు తెలిస్తే మర్యాద ఉండదు నీకు ప్రతి సాలిగా నీ బాగోతమా ఇంకెన్ని ముంచుదామని ఉండవు నువ్వు ఇంక ఎవరు కొంపకేసిరి పెడదామని వస్తువా మళ్ళా బాగూడదు 32 పళ్ళు ఉడబెరికి చేతిలో పెడతా నేను లేకపోతే చెల్లులు ఉంది సచ్చిందో బతికింది లేదా దీనికి అంత పశువు కమ్మిద్దామే దాని చీర జాకెట్ లేక పూలో లేక పళ్ళు వచ్చి తెచ్చినావా కొండమ్మ చచ్చిపోయిందని నీ మగమ్మయ్య నేను కాదు చచ్చిపోయిందంటే ఏరా కొండమ్మ మాకు తెలుసు నువ్వు చచ్చిపోయినావని గుమ్మున అయిపోయిందమ్మా అందుకే పొద్దు చూసాకొస్తే పుట్టిన సామాగ్రి తెచ్చినావా ఏంటి లేదా ఏది లారీకి వస్తుంది అప్పకి ఇచ్చిట్లా పెట్టినామా అంటే నేను ఇడిపేసి ఇంకా అడిగి కట్టుకోవాలైతే ఆడైపోయిపోతుంది వచ్చేస్తా బిల్డింగ్ చాటికి నువ్వు వచ్చేది బేగాలు చేత బండికి నువ్వు తీసేసిరా మళ్ళీ నేను పోతా పక్కరా అన్నగారు చెల్లెలకొండమ్మ మరి ఎన్నడూ అని వాడు వచ్చి నాడు నా భగోగులు అడగక మరి నా బిడ్డను ఇచ్చినావు అవును మరి ఆ నాటు పోయిన నా పుట్టింటి వారి పశు కుంకం ఈ నాటుతో కలిసి వస్తుంది కూడా మరి నాకు కూడా సంతోషమే అవునమ్మ చెల్లెలకొండమ్మ దేవి అయినను అన్నగారు ఆ, నీవు తెలిసేది శివమతమన్నా ఓలు వండాలు మీరు ఓలు వండాలు గోవింద అన్న మీకు తెలిసేది హరిమతమయ్యా పాల్గొండాలోనా పాల్గొండాలోనా నువ్వు పాలు ముట్టి ప్రాణకమన్నా మాట్లాడావయ్యా నా బిడ్డనవి కదనే అన్నగారు చెల్లెలకొండమ్మ దేవి మరి నీవు తెలుస్తున్నది ఓలుగొండ పట్నంలో శివమతములు సరి నేను తెలిసేది నా పాల్గొండ హరిమతము అవును హరిమతము శివమతము ఎన్నడు పడదు ఆ, కనుక నీవు శివమతములు వదిలి
నా హరిని తెలిసి నిలువు నామములు ధరించి సరే గోవింద నారాయణ వాక్యములు పలికి ఆ, నాకు పాలముటి ప్రమాణకములు చేసి సరే ముక్కోటి ముని దేవతల సాక్షి ఆహా. కానీ నా తల్లిదండ్రుల పాదాల సాక్షి వాసలాడిన నా బిడ్డనిచ్చి వాహం చేస్తాను అమ్మ సెలవుల కోడమ్మదేవి అన్నగారు నీ గర్భవాసం ఎవడు ఆడిపిడి సంతానం కలిగిందని నాకు సందేశం తెలిసినదో అవులే ఆవిడ కూడా నేను హట్టు నామాలు తొలివేసి నిలువు నామాలు ధరించుకుని గోవింద నామసాను నీ కొలిచేదేవి నేను కొలుస్తాను అమ్మ చెల్లెల కోడమ్మదేవి యావిరగనిగా నిజమేనా మగవాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమ్మా సమసారి ఏది రెట్లు పెట్టుకొని పెరుగులాడితో గుంజులాడితో ఒరే తరే అంటావు సరే కాపులేనా మీరు ఇది ఊరు దింగిది అందుకే అంత అదిలేదండి మాట్లాడుతుంది మగవాళ్ళతో సరే నాడదాని అన్నగారు చెల్లెల కోడమ్మ మరి ఎలాగ నువ్వు పాలముటి ప్రమాణం చేసిన ఆహా. బిడ్డనిచ్చేది అన్నయ్య నీ ఆగిన దగ్గర పాల ప్రమాణం చేసిన అమ్మ చెల్లెల కోడమ్మదేవి అలాగేనన్నగా ముద్ద చెల్లెల చెల్లెల కోడమ్మ అమ్మ తోట పుల్ల. కింద అమ్ముల వేళ ముద్ద చెల్లెల దిల్లుల కొండమ్మ నువ్వు నా కాడ బుట్ట తల్లిదండ్రి పాదాల సంగేగా వాసన చేసే అయ్యో తల్లిదండ్రి పాదాల దగ్గర బాధల చేదనని బాధల చేదనని దిల్లుల అవులే అమ్మ సూరి చంద్రస చెల్లగమ్మ బాధల చేదనని చెల్లుల కోడమ్మదేవి అన్నగారు ఈ భూమి ఆకాశం అని సచ్చిగా మన తల్లిదండ్రుల పాదాలు సచ్చిగా ముక్కోడి దేవతల సచ్చిగా సూచేటి సభ వార సచ్చిగా అవునన్నయ్య పాలపడి ప్రమాణం చేస్తాను గాని అవును ఆడిన మాట తప్పును అబద్ధం మాడును అలాగలే అష్ట ప్రమాణాలు చేస్తున్న మా చెల్లెల కొండమ్మదేవి మహాభాగ్యము ఇటు సమయమున మరి ఆ, శుక్రవారం ముహూర్తమున అలాగే తలంబ్ర పోయిద్దాము మరి ఓలుగుడికి వెళ్ళి నీ ప్రజవర్గాన్ని తీసుకుని పాల్గొండకు వచ్చిన ఆ. రంగరంగ పోయి భోగముతో పెళ్లి జరిపిస్తానన్నయ్య చెల్లెల కొండమ్మదేవి అనగా మన ఓడి పట్ల మనకి ఏమి కుదుందో అక్కడ నేను చేసి పుట్టమ్మ మరి కొండమ్మదేవి 6 మంది సందలు లేక వరాన పుట్టిన వరపుత్రుడు అవును. అన్నయ్య అలాగనే ఎందులో పెళ్లి జరిపిద్దును నీ ఆగిన ప్రకారం నేను ఓడి పట్టానికి బయలుదేరి నా యొక్క బంధు పలగని తొండు తలగి వెంట తీసుకుని వస్తాను మా చెల్లెల కొండమ్మదేవి మరి క్షేమన వెళ్ళి ఏరా తలారి ఈ ఊళ్ళ కొండ రామాల రెడ్డి అంత బాగున్నారా వదిలే బాగున్నా మొదటి గారు మీరు బాగున్నారా మేమందరూ బాగున్నా మీరందరూ మా అన్న బాగున్నాడా బాగున్నారు వదిలే చాలా అపకరం వెనకపోయిండవు ఎవరు మగవాళ్ళ మీద పడి చచ్చా ఎత్తలే ఏం అద్దు పొద్దు లేకుండా నువ్వు మాట్లాడుతావు పడి. నువ్వు వదిలి గారు పెళ్ళాము ఎప్పటి నుంచా ఆ మాట అంటే కన్నంలో పహాసట్లే రాక వచ్చినావమ్మా కింద ఈ కాలేజీలు కట్టుకుని పుష్పం పెట్టుకో వదిలి గారు ఆ, మరి పుట్టింటి వారు పసుపు కైకొనండి వదిన పోతే బండ్లే. ఇప్పుడు ఒప్పుకుంటే మరి రండి అమ్మ, పసుపు కుంకుమ పెడతారండి లేచిరండి ముత్తైదులు ఆ. ఆ. ఔరా కన్న తల్లి వేటించ కరుణాకు నలుగీడాలారా మానవమానంగితి అరే కాటికి పోయి గాజుల్ల చేతి మగవా గాజుల్ల చేతి కంటి కామాచ మాయువరాడా బిదరా
కరుణాతో నలుగు కరుణాతో నలుగు ఏ తల్లి పెట్టించ ముదువైన నలుగు వీడు బాండాలేవి మగవా వెంకటేశ్వర మరి బోమోలే వాళ్ళ మేల మామ పెట్టించ మేలైన నలుగు మగవా మేలైన నలుగు మేల మామ పెట్టించ బెనోత నలుగు అయ్యో కైలాసముల వీలే శివుని భార్య సఖియా శివుని భార్య మదిలేటి స్వామికి ముద్దులాడ బిడ్డరా నలుగు కోరావే సఖియానంద కుమారానంద కుమార నలుగు కోరావయ్య వెంగాల రెడ్డి కళ్యాణము చూతమురారండి ఈ చిన్నమ్మదేవి వెంగళ్ళరేటి కళ్యాణము చూతమురారం కళ్యాణము చూతమురారెడ్డి ఈ చిన్నమ్మ తల్లి వెంగళరెడ్డికి కళ్యాణము చూతమురారెడ్డి ముదుబాసినగాచి పాదాలకు రాజి కిట తలంబ్రాలలో పూలుగొండకు యువరాజైన వెంగళరెడ్డి చిన్నమ్మదేవి కళ్యాణము చూతమురారండి నో మోహనాంగి కళ్యాణము ఓ దేవత పందిరవేసి తెల్లవాటంబుల చేతన బాటి అయ్యుమూటాల తాళంబ్రాల పోదిన చిన్న అమ్మదేవి వెంగళరెడ్డి కళ్యాణము చూతమురారెడ్డి శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం అయ్యోరా స్వామి అయ్యోరా నమస్కారం పెళ్లి కొడుకు వాళ్ళమ్మ నేనే పెళ్లి కొడుకు వాళ్ళ మీద నేనే ఏం నీకు నెత్తి రోగమా మా పసుపు కుంకుమ తెచ్చారు తల్లి తెచ్చినాం స్వామి జీలకర్ర బెల్లం తెచ్చారమ్మా తెచ్చినాం స్వామి స్వామి ఓ స్వామి నమస్కారం స్వామి అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళమ్మ ఎవరు తల్లి నేనే స్వామి ముండ మోసి ఎన్ని రోజులు ఏంది మొండ మోసి ముహూర్తాలు కట్టుకుని ఎన్నాళ్ళయ్యా నుడుగు వదిన గారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు వాళ్ళమ్మ నేనే స్వామి పెద్ద మనిషి ఎన్ని రోజులు అమ్మా పత్రిక రాసి ఎన్ని రోజులైంది సంస్కృతం మీకు అర్థం కాదమ్మా ఆ దెబ్బల్లో పడి తెచ్చుకుంటావా పెళ్లి కొడుకు వాళ్ళమ్మ నేనే అయ్యా రామచంద్ర ఏంది స్వామి ఏంది నేనే పట్టినావు పెళ్లి చేసిందమ్మా నీకు కూడా నేనే పెళ్లి చేసింది అప్పుడు ఎవరికి నీకు తెల్లలే వధువులు ఎదురు బదులు నిలబడకుండా స్వామి నైనా కుమారా రా స్వామి నేను గట్టి పచ్చి నైనా కుమారా నీ మొగుడు వెళ్ళిపోతున్నారు మా పాలు ఎత్తుకొని మా నీ మొగుడేనమ్మా నా కూతురు పెళ్లి చేసుకో నేను గట్టి పచ్చి నేను మేడం
కొడుకోళ్ళమ్మతో ఏమేమి పెరుగు నీళ్ళ చీరలు పెట్టి నిక్కాలే స్వామి నిక్కల్లా అవి పట్టుకోమ్మ పద నేర్పిస్తా పద ఏంది ఏం స్వామి నువ్వు నేర్పించేది ఏంది మోతు నీ బిడ్డ మాక మూసి పెట్ట ఏం మోకమా మోరతమా ఇప్పుడేం మోరతం రా అబ్బా గమ్ముని పండుకుంటే ఏం చేస్తుంది పదా అన్ని నేను నేర్పిస్తా పదా ఎక్కడ నువ్వు ఏది స్వామిని కూడా మోసం పెట్టద్దా ఆ చేతాడు మగడు నాది అట్లే కడింది ఈ చేత వచ్చి మగడు నువ్వు అట్లే చెప్తాడు అబ్బా నా బిడ్డ ఏమన్నా గుడ్డ అది ఎత్తుకో నీ సొమ్మ దక్షిణాలు వచ్చినాయా మరి ఇది లోపల పో గారు నీ కూతురు చిన్న ముగ్గు నా కొడుకుని వెంగళరెడ్డి కొడుకు కళ్యాణం చేసినాం కదా అలాగే విద్య బుద్ధి మాటలు చెప్పి కాపురాన్ని కంపించామా వదిలి గారు అలాగే వదిలి గారు గోవిందం కూతురా కూతురా బిడ్డా అమ్మ తల్లి గారు ఇట్టి సమయం నువ్వు ఉన్న రోజులు పుట్టిది ఎందుకు పుట్టి పెరుగున్నావు అవునమ్మా సమయం పెళ్లి చేసి అత్తవాడకి వెళ్తున్నావు కదా తల్లి అవునమ్మా తల్లి చెప్పే మాటలు ఆలకించి హృదయమును దాచుకును తల్లి అలాగడే తల్లి గారు గోవిందా అత్తమామాల మాటకు తల్లి అలాగడమ్మా మీరారదే అత్తమామాల మాటలు తల్లి అత్మీరానమ్మా అత్మీరానమ్మా గోవింద బావ వరుదులా మాటకమ్మ వదులా తోడు కొడల్ల మడదల్లి తోచేయవద్దు అలాగడమ్మా నువ్వు తోచేయవతే తోడి కొడల్ల మడదల్లి తోసేయానమ్మా తోసేయానమ్మా గోవింద గోవింద తల్లి ఇరిగి నిట్టి పురిగిళ్ళకు తల్లి ఎన్నడు తల్లి ఎరడపోనమ్మా నేను ఎరడపోనమ్మా గోవింద మూడిది రాక ముందు తల్లి పొంచేయరాదు అలాగడమ్మా భోజయానమా గోవింద వార వార శనివారము నాడే అవకపునమ్మా గదిరి దేవునికి కూతురా గోవింద చిలకల్ల
అవుడబ్బా తిన్నడు తరువాతే నేను ఆ స్వామిని మరవాణే గోవింద అబ్బా తల్లి గారు బోలుగుడి నుంచి బోలుగుడికి వెళ్ళిన సమయమున అత్త మామల మాటకన్నాడు అద్దె రాదు అలాగడబ్బా బావ మర్దుల మాటకైనా బదులు పలకవద్దు తల్లి అలాగే తల్లి తోడు కోడాల మాట ఎన్నాడు తోసేక ఇరిగిల్ల పొరిగిల్ల వారి చెతకు ఈడు వారి జోడి వారితో కలిసి తిరగరాదు అలాగడమ్మా పతికి ముద్దుగా ఎన్నడు భోంచేయవద్దు అలాగడే తల్లి గారు వారం శనివారం ఒక్క ముద్ర కదిరిదేవుడికి తల్లి అలాగడమ్మా కష్టబ్బులు కలిగిన నీ చిలకల రావుడు తులవరాదు మరొక్క దేవునైనా తలవరాదు తల్లి అలాగడమ్మా పుట్టిన వారు పశు కుంకుమలు గైకొని అత్తబడలకు వెళ్ళొచ్చింది తల్లి అలాగడే అబ్బా గోవింద పుట్టినింటియో పసుపు కుంకము తల్లి వీచినది గోవింద గోవింద గోవిందనచు తల్లి వేచేదా గోవింద గోవింద పుట్టినింటి వరి పసుపు కుంకాలు అవడి బాలు రామా గోవింద అమ్మకు తిరిగి తినదే అయ్యో గోవింద నారాయణుడంటూ ఆవిడ బలె కట్టినదు అమ్మకున్నాడా బిడ్డకే తల్లి అమ్మకేమనబోయి ఎలా వనరావే అనాయాడా బిడ్డ మనయాడా బిడ్డ అమ్మ పుట్టినింటికి నెట్టినింటికి ఆ పేరే రావలను నువ్వు పేరే రావలానే కూతురా ఆడబిడ్డ అబ్బా తల్లి గారు పుట్టిటి వారు పసుపు కుంకం ఇచ్చున్నాను ఒక్క కూడా బలు కట్టాను తల్లి అవుడమ్మా పుట్టినింటికి నెట్టినింటికి పేరు ప్రతిష్ట తెస్తూ అత్త మామల వాడంబడి నడుచుకోవాలే తల్లి అలాగడే అమ్మా సుఖితలుగా లేరు ఆడబిడ్డ అబ్బా తల్లి గారు ఆహా ఆహా తల్లి నా మీద భ్రమతలేలా తల్లి నా మీద భ్రమతలేలా ఒటి ఆసరలేలా నా పైన బదలమమ్మా పోయి వాసా పోయి వసనమ్మ తావాడలకు వాడలకే పాల్గొన్నాయో పాల్గొన్నా తల్లులారా పోయి వాసనమ్మ
వాడలకి నాతోటినా ప్రియలారా నేను పోయి వస్తా మాయత వాడలకు నిన్ను వెళ్ళి వస్తా నా తలారి గోలుగొండలకు ఏరా తలారి ఈ పల్లెటి వృద్ధ చేరువచ్చినాం కదా ఈ నిలువునామాలు తుడివ సడ్డలా మనం తెరుచుకొని మన ఇంటిలో సదాసును ఏడుకొని పదమరా తలారి మహేశ పాప విలాస तो पोजले मोतले तीरा भक्तिया तो पोजले मोतले तीरा पाप में दो पुण्य में दो ज्ञान नहीं तेरा देवा माहे का पाप विलास मेरे लात भाषा देवा देवा नीलकंठुरा देवा नीलकंठुरा हाय हाय मंत्र योग का बोझ से या मनस कर गोला मंत्र योग का बोझ से या मनस कर गोला मंत्र मो नाथ में दो वेद में दो तेरे तीरा नाथ में दो वेद में दो तेरे तीरा वाल मेला वेद बाधा इतना भैया देवा महेशा पाप विलासा कैलास भाषा गीता निन्नान देवा नीलकंठुरा स्वामी नीलकंठुरा हर हर महादेव फोन तक थलारी अंत नंबर गुरुमेंट కూడా సమయమున పాలేటి వద్ద చేరు వచ్చిన మన కోటి కుల పొందగలంత రత్తు అట్ట నమ్మలు తెలుసుకుని మన ఇంటిలో సదాసుండి కొట్టే మన చిన్న కోడలు చిన్న ఎందుకని చిలకల రథంలోకి ఎత్తికెళ్ళేది రత్తలారి కోడల చిన్నమ్మ చిన్నమ్మ మామయ్య కోడల
గోవిందా గోవిందా ఏమి అపాదం కలిగింది మామా పగటిలోనా అయ్యో పగటిలోనా గోవిందా గోవిందా నా బాల దుర్జన కన్నమేమో నా తొదలిపయ్యా గోవిందా మామా గోవిందా మామయ్య కోడల చిన్నమ్మా దాని విధానం చెప్తున్న హాలికిచ్చవే ఆహా ఏ కోడల అన్న చిన్న కోడల రోనే చిన్నమ్మ సగన్ కోడ నువ్వు పోయి వచ్చము నువ్వు కొంత నమ్మరవమ్మ చిన్న కోడల వచ్చిన పచ్చి తుడవమ్మ కోడాల నువ్వు ఈ బుద్ధి నవ్వు పెట్టి నువ్వు ఈసుని కులవమ్మ నచ్చిన కోడాల కోడలసినమ్మ గోవిందన వచ్చి కొంతను మర్చి నారాయణ వచ్చి నేలకిన మర్చి పుడతా వచ్చిన పచ్చి తిరుమని నెష్నా తుడసి ఒక్కసారి ఇప్పుడు ఈ బదులు ఈసుని కొలిచి నీ ఇంటి దేవుని కదిరి దేవుని మాత్రం మర్చిపోమ్మా చిన్న కోడల నేను పెట్టిన నామమ కాదు హచల కల్లా నమో నామే నామమ తల్లి గర్భ నా పుట్టింది మామ హచల కల్లా నమో నామే నామమ కొట్టిన బాధ చెట్టిన బాధ కల్లా నమో నామే నామమ గోవింద రామ 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 హవ రామ రమ శ్రీరామ రమ ఈ ఎవరు పెట్టిన చిలకల నాము పరి పరి చెప్పిన మాట నువ్వు హాలికిచ్చలేదు బట ఆహా ఏయ్ ఏయ్ కోడల అన్న చిన్న కోడల రోనే చిన్న కోడ కొడలాల చిన్న కొడల రవణ చిన్నమ్మ అమన చిన్న కొడల ఏ గోవింద రాయల వెంటే కొంచెం కొట్టనే కొంచెం చిన్న కొడల అహాల రాయల నెలకి కొత్త చిన్న కొడల కోయిందని వచ్చి నీ కూతురు కోసాను నారాయణ వచ్చి నీ నేలకింత కోసాను
ఇప్పటికి మించింది లేదు. అట్టన మనం ధరించుకొని మా నీటిలో సదా చూసాను వేడుక వచ్చింది కూడా. ఎవరు నీకు మామ? గోవిందనే వాక్యము మామ గొంతున పుట్టినదే నా మీద మామ. నారాయణనే వాక్యము మామ నాలికి నా బుట్ట ఎంత కొట్టిన ఎంత తిట్టిన దేవుని మరవాలు అయ్య నా మీద మమా. రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ శ్రీరామ రమ. సరే మాట మాటకు నువ్వు మారు పరిపించి నా మాట నువ్వు హాలికెత్తను. ఏడు మాత్రముగా నీకు కదిరి దేవుడు కదా. ఎందుకు నీకు కదిరి దేవుడు? నీలో గలడా నాలో గలడా లేకపోతే నీ నీ శ్రీహరి. నాకన్నా గొప్ప వాడ ఎవడే వాడవడే, నాకన్నా గొప్ప వాడ నన్ను మించిన వాడ, నాకన్నా గొప్ప వాడ ఎదిగే ఎవడే వాడవడే. ఏమయ్యా మామయ్యా గోవిందా అది నారాయణయ్య అవతారములు తొనయ్య, అది నారాయణయ్య అవతారములు తొనయ్య, నన్ను కాపాడవాడు నన్ను కరుణించవాడు. చిన్న కూడా పోరపురి విద్యప్పుడు నా మాట నువ్వు హాలికిచ్చినదన్నమాట. నువ్వు ఆయనే నువ్వు మాట కట్టు మారాడు.
బామ కాంతామని. ఏం ఒళ్ళంతా పక్కన చెమటలు పెట్టినాయి. అవును రాని పక్క నువ్వు ఆ పక్క బామ్మ కాంతామని. ఏం రెడ్డి నా పెళ్ళమ్మ కొడతావా? నీ పెళ్ళామనా? నీ పెళ్ళం ఎందుకు కొడతానా? అందుకే ఇందుకురా అందుకే ఇంకోటి ఏమి ఇంకోటి ఏమి? వీడికి నా చెబుతారా? చెల్లెలు కూతురు సేర్ చేసింది. నా మాట వినకుండా నేనేమి చేయలేను. ఎనిమిది వేపు పొగరు నా కొడపై బాబా కాంతామని. రాణేశ్వరా మొన్న చిన్న కోడల చిన్నమ్మ అవులే పరిపరి చెప్పిన మాట నువ్వు హాలికించలేదు కదా. అవునా అక్క? నువ్వు మొన్న ఒకసారి శివశివన వక్షము నీ నోటి రాణేశ్వరా బామా. గోలుగుణ సభలో స్త్రీలు కొడితే శ్రీ వచ్చా, గోను కొడితే గో వచ్చా. అవును ఆడదాని కార్తీక చేతులు నేను చూసుకుని పోనా నీ హాగిన కరిమిన బొమ్మ కాంతామని. అలానే నాత అమ్మ విన విన చిన్ని కోడల చిన్ని కోడల నేను పిలిచేది పిలుపులకైనా వాళ్ళకించావా. నీ అత్త పిలిచేటి పిలుపులవైనా తువన పడలేదా. నాయన్న కూతురా మీన కోడల రవళ చిన్నమ్మా. అమ్మ చిన్ని కోడల అత్తమ్మా అమ్మ చిన్ని కోడల ఈ హోలుగున్న సభలో సరివారిలోన సరిగాపుల్లోన నాకు బాలు పట్టుపోయి యాలమ్మ అపకారం ఎక్కించుకుని అడుస్తాను యాలమ్మ. అత్తమ్మా అమ్మ చిన్ని కోడల అత్తమ్మా మీ మా మాటకైనా కూడా ఎదురు అన్నావు కదా. నేను చెప్పిన మాటలకైనా ఎదుర్కొని ఇలా పక్కల పలకమ్మ చిన్ని కోడల. అలాగడే అత్తమ్మా. చిన్ని కోడల చిలక ముత్యమా మాట వినవమ్మా నా చిన్ని కోడల. అలాగడే అత్తమ్మా. అమ్మ గోవిందానే వాక్యము నీవు గొంతునైనా మరవలనే. ఎటువంటి బాధలు వెళ్తున్నారు అత్తమ్మా. అమ్మ నారాయణనే వాక్యము నీవు నలికినైనా మరవలనే. ఏళ్ళు పలుకులు వెళ్తున్నారు అత్తమ్మా. అమ్మ చిన్ని కోడల అత్తమ్మా నా మాటలైనా కూడా ఇంటే నేనున్న హద్దాల మీద మరెటు ఉండే మల్లెల సావుడైనా కూడా నీకు ఇచ్చినమ్మ చిన్ని కోడల. అలాగనే తెలపండి అత్తమ్మా. ఓం నమస్తివాయ ఓం గోవింద ఏందంటే కానీ అదంట అండి ఏమంటదంట అండి నీ ఎందుకు ఈ అన్నట్టుంది. సరే సరే అని చెప్పి చూస్తా. ఓం నమస్తివాయ ఓం గోవింద ఏందంటే అంటండి చిన్న వినపల్లాగా. సరే తీసారని చెప్పి చూస్తా. ఓం నమస్తివాయ ఓం నమస్తివాయ ఓం నమస్తివాయ ఓం నమస్తివాయ. శ్రీనివాసం గోవిందం శ్రీ వెంకటేశ గోవిందం తిరుమల వాస గోవిందం శ్రీ వెంకటేశ గోవిందం గోవింద హరి గోవిందం గోకుల నందన గోవిందం తిరుమల వాస గోవిందం శ్రీ వెంకటేశ ఓం గోవింద. అట్లా చిన్ని కోడల జడబడ్డానే బామాదరు సహాని హే హవేలాలో
పడ దోసి పడ దోసి దన్నినే దొరసాని నా గుహ ఆవేలలో దహన నా ఇంటి బడవహ గోవింద గోవింద అంటే గొంతులు కోసేదానే ఓ గుండాదా ఎంత చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా నువ్వు దేవుడు నన్ను మనసు అంటున్నావు కదా అవుడతమ్మా నా నగర్లో నువ్వు పని బాట చేసేదానికి ఇది లేదు నా సోకముండ నువ్వు పోతా ఉండాలి యాడ్ నీ స్థానము ఆహా వస్తే అత్తమ్మా ఒరికి ఉత్తరాన తాటకుల గుడిసవే అమలా తాటకలు కూడా అమ్మలా తాటాకుల కొడుతవే ఉరికి ఉత్తరాన తాటాకుల కొడుతవే అత్తమ్మా ఊరికి ఉత్తరాన దారికి తెచ్చినాయన తాటాకులు కొడుస తాటాకులు కొడుచు కీతాకులు తడక పోతావా అలాగడే అత్తమ్మా ఆహా అత్తమ్మా ఏమి గోవిందా అత్తమ్మా అలాగడే మన సార్ ఒక సందేశం అలాగడే తెలుపుతున్న ఆలోచన అత్తమ్మా గోవిందా గోవిందా 3 రోజుల పోతాయమ్మా ఏమి గోవిందా